नासरीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। किडनैपिंग केस में मुलविस 5 मुलजिमान की गिरफ्तारी अमल में लाते हुए इन्हें रिमांड पर भेज दिया गया। मरकज़ी मुलजिम जो कि एक मशहूर व मारूफ स्पोर्टमैन और गोल्ड मेडलिस्ट है, धनराज नामी अहम मुलजिम जो कि नशे का आदी है और कई ज़्यादा धोखाधड़ी का मुर्तकिब पाया गया। इसने एक ताजिर को अगवा करते हुए इसे डरा धमका कर इसके ज़मीन के कागजात पर दस्तखत करवाते हुए फ्रॉड किया। इस खुसूस में महेश्वरम DCP डी सुनीता रेड्डी ने एक मीडिया कॉन्फ्रेंस का एहतमाम करते हुए केस से जुड़ी तमाम तफसीलात बताई। रवा महीने की 21 तारीख को ज़िला रंगारेड्डी के आड़ीबटला पुलिस स्टेशन हदूद में कपड़े के एक ताजिर का अगवा किया गया था, जिसका नाम रिचा नारायणा बताया जा रहा है। इसके सर पर बंदूक रख कर धमकी दी गई थी और इसे 1 करोड़ रुपए अदा करने का मुतालबा किया गया था और फिर कीमती अराजी के दस्तावेज़ात पर दस्तखत लेकर ताजिर को आउटर रिंग रोड पर छोड़कर राह फरारी इख्तियार की गई थी। आज तमाम मुलजिमान को गिरफ्तार करते हुए इन्हें रिमांड पर भेज दिया गया। मरकज़ी मुलजिम धनराज, जिसने MBBS के 3 साल मुकम्मल किए और एक स्पोर्टमैन भी रह चुका है, इसने पुलिस की वर्दी और एक पिस्तौल ऑनलाइन ख़रीदी क्योंकि वो डरा धमका कर इस तरह की वारदात अंजाम देना चाहता था। मुलजिमान के कब्ज़े से एक जाली पिस्तौल, पुलिस की वर्दी, 2 चाकू, 3 करोड़ रुपए मालियत के ज़मीन के दस्तावेज़ात, 7 मोबाइल फ़ोन्स और एक कार को भी बरामद कर लिया गया। कपड़े के ताजिर रिचा नारायणा ने फ़ोन करते हुए बताया था कि वो एक प्लॉट फ़रोख्त करने का मंसूबा बना रहा है। धनराज की टीम जो कि प्लॉट ख़रीदने आई थी, इसने नारायणा की हरकत की छानबीन की और शिकायत की कि नारायण को धमकी दी जाए और रुपयों का मुतालबा किया जाए। कीमती दस्तावेज़ात पर दस्तखत लेने और तकरीबन 11 किलोमीटर का सफ़र तय करने के बाद धनराज की टीम ने ताजिर रिचा नारायणा को आउटर रिंग रोड पर छोड़कर वहां से राह फरारी इख्तियार की थी। बहरहाल महेश्वरम DCP डी सुनीता रेड्डी ने इस खुसूस में तमाम तफसीलात भी बताई। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात Z9 उर्दू न्यूज़ के साथ। 23rd రోజు ఒక కంప్లైంట్ వచ్చింది ఆడిగట్ల పోలీస్ స్టేషన్ నుంచి. ఇది ఏంటి అంటే రచ్చనారాయణ అనే కంప్లైంట్. అతను ఇచ్చిన కంప్లైంట్ యొక్క సమాచారం ఏంటంటే 21st రోజు ఆఫ్టర్నూన్ టైంలో, నవంబర్ 21st రోజు ఆఫ్టర్నూన్ టైంలో తనకి కొంతమంది 4 వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి తర్వాత ఆ కారులో తనకి వెపన్ చూపించేసి, అంటే పిస్టల్ వెపన్ చూపించేసి, కత్తి చూపించి బెదిరించి తన దగ్గర 100 రూపీస్ నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్స్ మీద తనతోటి సంతకాలు పెట్టించుకొని, అలాగే వైట్ పేపర్స్ మీద కూడా సంతకాలు పెట్టించుకొని తనని ఒక 3 కోట్లు డిమాండ్ చేసినట్టుగా, తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఇబ్రహీంపట్నం ఆదిపట్ల ప్రాంతంలో కారులో తిప్పి తర్వాత మళ్ళీ తనని ఒక ప్లేస్ దగ్గర వదిలేసినట్టుగా మనకి కంప్లైంట్ రావడంతో మనం ఇమీడియట్గా 23rd రోజు ఒక క్రైమ్ నెంబర్ 704 ఆఫ్ 2024 137 127 308 351 380 319 రెడ్ విత్ 3/5 BNS కింద మనం ఆర్మ్స్ యాక్ట్ కింద మనం కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా మనం దాన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. సో దీని డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇందులో ఒక లేడీ ఇన్వాల్వ్ అయిందని మనకి ఇమీడియట్గా తెలిసింది. ఒక లేడీ తోటి ఫస్ట్ కాల్ చేయించారు. ఆ లేడీ మంగళ భవాని అని తిను ఒక సెలూన్లో బ్యూటిషియన్గా వర్క్ చేస్తుంది. సో ఆ అమ్మాయి డీటెయిల్స్ మనకు తెలిసిన తర్వాత ఇమీడియట్గా ఆమెని మనం అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు ఆమె మిగతా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది తను చెప్పడం జరిగింది. ఆమె చెప్పిన వివరాల తర్వాత మనకి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి నేరస్తులు కొరవి ధనరాజ్ అలియాస్ అర్జున్ రెడ్డి, ఇతను హైదనగర్లో ఉంటాడు. అలాగే అతని యొక్క రిలేటివ్ శివకుమార్, తర్వాత అతని యొక్క ఫ్రెండ్స్ డేరంగుల శ్రీకాంత్ అండ్ సుబ్బిశేఖర్, ఈ 4 కలిసి ఆ రోజు అఫెన్స్ చేసినట్టుగా తెలిసింది. తర్వాత వీళ్ళని కూడా మనము ఈరోజు అదుపులోకి తీసుకొని విచారించగా తెలిసిన విషయం ఏంటంటే, ఈ ధనరాజ్ అనే అతను యాక్చువల్గా ఇబ్రహీంపట్నం నేటివ్ ప్లేస్. తర్వాత ఈ రచ్చనారాయణ అనే అతను కూడా ఇబ్రహీంపట్నం నేటివ్ ప్లేస్. ఇలా కంప్లైనెంట్ ఎవరైతే రచ్చనారాయణ గారు ఉన్నారో ఆయనకి టెక్స్టైల్స్ బిజినెస్, తర్వాత రైస్ మిల్, పెట్రోల్ బంక్ కూడా ఉంది. చాలా ధనవంతుడు, చాలా డబ్బులు ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి మెయిన్ అక్యూజ్డ్ ధనరాజ్ అనే అతను ఆల్రెడీ ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది. అతని యొక్క హిస్టరీ చూసినట్లయితే ఆల్రెడీ MBBS డిస్కంటిన్యూడ్ 3 years చేసిన తర్వాత డిస్కంటిన్యూ అయ్యి మళ్ళీ అతను డాక్టర్గా ఇబ్రహీంపట్నంలో ప్రాక్టీస్ చేసుకుంటూ చలామణి అవుతూ తర్వాత విచ్చలవిడితనానికి అలవాటై ఖర్చులు పెంచుకొని
తనకి ఏదైతే యాన్సిస్టర్ ప్రాపర్టీ ఉందో అది కూడా మొత్తం ఓన్లీ తన తానుగానే రిజిస్టర్ చేసుకొని అందులో కొంచెం పోర్షన్ ఒక 2 ఎకరాల వరకు దాన్ని అమ్మేసి దాని ద్వారా వచ్చినటువంటి ల్యాండ్ ఒక ఫార్చునర్ కార్ కొనుక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటట్టుగా అతని యొక్క లైఫ్ స్టైల్ అనేది జరుగుతూ ఉన్నది. హయత్ నగర్లో అతను షిఫ్ట్ అవ్వడం అనేది జరిగింది. సో ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల ఎలా అయినా సరే ఇంకా డబ్బు సంపాదించాలని చెప్పి డబ్బు ఉన్నటువంటి అదే ఇబ్రహీంపట్నం నేటివ్ ప్లేస్కి సంబంధించినటువంటి రచనారాయణని గుర్తించేసి ఆ నారాయణని పిలిపించేసి ఎలా అయినా డబ్బు సంపాదించాలి, ఎక్స్ట్రాక్షన్ చేయాలి, కిడ్నాప్ చేయాలని ఒక పథకం ప్రకారం అతను ఏం చేశాడంటే కొన్ని బాండ్ పేపర్స్ ఆల్రెడీ కంప్లైంట్ పేరు మీద ఒక 4 బాండ్ పేపర్స్ 100 రూపీస్ నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత రియల్ ఎస్టేట్లో కూడా కంప్లైనెంట్ నారాయణ గారు ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యక్తిలాగా ఈ అమ్మాయితోటి ఈ లేడీ మక్కల భవాని అనే లేడీతోటి మెట్రో సిటీ వెంచర్స్ ఆదివట్ల లిమిట్స్లో మెట్రో సిటీ వెంచర్స్లో ప్లాట్స్ చూపిస్తాము, మీరు ఇక్కడికి రావాలి అని చెప్పేసి 21st రోజు మెట్రో సిటీ వెంచర్కి ఆ అమ్మాయి ద్వారా అతన్ని ఒక హనీ ట్రాప్ లాగా పిలిపించడం అనేది జరిగింది. తీరా అక్కడికి వచ్చిన తర్వాత అతను డ్రైవర్ తోటి కంప్లైనెంట్ అతని డ్రైవర్ తోటి కార్లో అక్కడికి మెట్రో సిటీ వెంచర్కి రీచ్ అయిన తర్వాత ఆల్రెడీ అతను వస్తున్నటువంటి కదలికలు అవన్నీ గమనించడానికి ఇందులో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ దూరంగుల శ్రీకాంత్ని ఆల్రెడీ ఆ టర్నింగ్స్లో పెట్టేసి అతని యొక్క మూమెంట్స్ కదలికలన్నీ వెరిఫై చేసుకుంటూ అతను కార్ టర్నింగ్ తీసుకొని వెంచర్లోకి లోపలికి వెళ్ళినప్పుడు టర్న్ తీసుకొని లోపలికి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా అక్యూజ్డ్ ధనరాజుకి ఇన్ఫార్మ్ చేయడము. తర్వాత ఆల్రెడీ వెంచర్లో రెడీగా కార్లో ఈ ముగ్గురు ధనరాజు, తర్వాత శివకుమార్ అండ్ శేఖర్ ఈ ముగ్గురు ఆల్రెడీ కార్లో కంప్లైనెంట్ కార్ కోసం ఎదురు చూడడము. అదే టైంగా కంప్లైనెంట్ కార్ రాగానే ఇమీడియట్గా వీళ్ళు ఈ ముగ్గురు వాళ్ళ కార్లోంచి దిగి కంప్లైనెంట్ కార్ రచనారాయణ గారి కార్లోకి వెళ్ళేసి డ్రైవర్ని తర్వాత ఇద్దరిని ఇమీడియట్గా ముసుగులు వేసేసి ఆ కార్లోకి చొరబడి వాళ్ళకి ఇమీడియట్గా డమ్మీ పిస్టల్ తోటి బెదిరించి కత్తి చూపించేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కంప్లైనెంట్ చేసినటువంటి కార్ని ఇందులో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ మళ్ళీ అతను ఆ కార్ డ్రైవ్ చేసుకుంటూ వీళ్ళు మొత్తం మెట్రో సిటీ వెంచర్ నుంచి స్టార్ట్ అయ్యి వయా సివిఆర్ కాలేజ్ జేవిఆర్ వెంచర్, సో అలా ఆల్మోస్ట్ ఒక 11 కిలోమీటర్స్ జర్నీలోనే మొత్తం చేసుకుంటూ సో అతన్ని బెదిరించడం అనేది స్టార్ట్ చేశారు. నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నువ్వు చాలామంది అమ్మాయిలతో నువ్వు తిరుగుతామని తెలిసింది, దానికి సంబంధించినటువంటి ఫోటోలన్నీ మా దగ్గర ఉన్నాయి, సో ఈ ఫోటోలన్నీ మేము బయట పెడతాము, నువ్వు కనుక ఇవి మా ఒప్పందాలకి కనుక ఒప్పుకోకపోతే కనుక మా డిమాండ్స్కి ఒప్పుకోకపోతే కనుక ఈ ఫోటోలన్నీ బయట పెడితే సమాజంలో నీ యొక్క గౌరవం అనేది తగ్గుతుంది అని చెప్పేసి అతన్ని వెపన్స్ తోటి బెదిరించేసి ముందుగా 3 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత తన దగ్గర అంత లేదు అని చెప్పినప్పుడు మళ్ళీ 1 కోటి అడగడం జరిగింది. అది కూడా తను ఎట్టి పరిస్థితుల్లో తన వల్ల కాదని తెలియడంతో ఆల్రెడీ తెచ్చుకున్నటువంటి బాండ్ పేపర్స్ మీద ఒక 20 లక్షలకు సంబంధించిన బాండ్ పేపర్స్ మీద సిగ్నేచర్స్ చేసుకుని తర్వాత తీసుకొచ్చేసి అతన్ని మళ్ళీ వదిలివేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇందులో మనము ఈరోజు అందరినీ అదుపులోకి తీసుకున్నాము. ఈ 4 అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ధనరాజు, శేఖర్, శ్రీకాంత్, శివకుమార్, భవాని, సో ఈ 5గురిని కూడా మనము అదుపులోకి తీసుకొని ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి మనము పంపిస్తున్నాము. ఇందులో ఏంటంటే మెయిన్గా ఈ ధనరాజ్ అనే అతను చాలా ప్రీ ప్లాన్డ్గా పోలీస్ యూనిఫామ్ని దానికి సంబంధించినటువంటి క్యాప్ కానీ బెల్ట్ కానీ షూస్ కానీ తర్వాత హ్యాండ్ కప్స్ కానీ ఇవన్నీ ఆన్లైన్లో పర్చేస్ చేసినట్టు చెప్పడం జరిగింది. తర్వాత మనం దాని యొక్క సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఇన్వెస్టిగేషన్లో తెలుసుకుంటాము. ముందుగానే చాలా ప్రణాళిక ప్రకారం ఆన్లైన్లో పోలీస్ లాగా రిప్రజెంట్ చేసి మొత్తం కార్యక్రమం చేయాలని చెప్పేసి పోలీస్ యూనిఫామ్ ధరించి దానికి తగ్గట్టుగానే పోలీస్ యూనిఫామ్ తోటి వెళ్ళి పోలీసులమని చెప్పేసి బెదిరించి ఎక్స్టార్షన్ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన భాగంలో మనం వాళ్ళని అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి ఒక కత్తి, తర్వాత డమ్మీ పిస్టల్, తర్వాత ఏదైతే ఆ రోజు ఆఫెన్స్కి ఉపయోగించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, తర్వాత సెల్ ఫోన్స్ వీటన్నిటి మనం స్వాధీనం చేసుకుంటే వీటితో పాటు బాండ్ పేపర్స్ కూడా మనం స్వాధీనపరుచుకున్నాము. ఇమీడియట్గా మనకి కంప్లైంట్ 23rd రాగానే దీన్ని చాలా సీరియస్గా తీసుకొని